ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలను పొందిన నాయకుడు మంత్రి నారా లోకేష్ అని కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలను పొందిన నాయకుడు మంత్రి నారా లోకేష్ అని కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి పేర్కొన్నారు. వలసపాకలలోని వారి నివాసంలో టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మాఖ్యులు లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు వీడియో ద్వారా తెలియపరచడం జరిగింది. వాట్సాప్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ బాబు గారు మరి రాజకీయాల్లో ప్రవేశించిన నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, పరిశ్రమల విషయంలో కానీ ఐటీ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఆలోచన పెట్టి తన పని తాను చేసుకుంటూ ఒక మంచి వ్యక్తిగా మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో గుర్తింపు తెచ్చుకున్న మహనీయుడిగా లోకేష్ బాబు గుర్తింపబడ్డాడు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అరాచకాలన్నింటినీ కూడా ఏమేమి చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏ విధమైన కబ్జాలు కానీ రకరకాల దోపిడీలు కానీ జరిగినప్పుడు కానీ వాళ్ళ వల్ల జరిగిన కార్యకర్తలకి గొడవలు కానీ లేకపోతే హత్యా ప్రయత్నాలు జరిగినప్పుడు కానీ హత్యలు జరిగినప్పుడు కానీ అన్ని విధాలుగా నేను ఉన్నానని తెలుగుదేశం కార్యకర్తలందరికీ భరోసా ఇస్తూ ఆయన పాదయాత్ర బెనిఫిట్ ఇవాళ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ప్రథమ కారణమని చెప్పడానికి ఏ విధమైన సంకోచం లేదు. మరి ఆయన పాదయాత్రనందరినీ కూడా చేసి మరి ఉత్తరాంధ్ర వరకు కూడా చేయాలి. మరి ఉత్తరాంధ్ర వరకు చేయాలంటే అప్పుడున్న ప్రభుత్వం కొన్ని అడ్డంకులు పెట్టినప్పుడు తూర్పుగోదావరి జిల్లా పొలిమేర రామచంద్రపురం వరకు వచ్చి ఆఫ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా దాని యొక్క బెనిఫిట్ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి మీద పడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రావాలన్న ఊపుంది. ఏ విధంగా కార్యకర్తకి ఎక్కడన్నా ప్రమాదం జరిగినప్పుడు, ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఒక పక్క ఇన్సూరెన్స్, ఒక పక్క తెలుగుదేశం పార్టీ తరఫున కొంత ఆదుకోవడానికి కార్యకర్తల సంక్షేమ నిధిని తెలుగుదేశం పార్టీలో ప్రవేశపెట్టి 2 లక్షలున్న ఇన్సూరెన్స్ ని 5 లక్షలకు చేసిన ఘనత లోకేష్ బాబుకే దక్కింది. శేష ప్రజానీకం కూడా మేము 42 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల గురించి తిరిగినా పూర్తి స్థాయిలో చేయలేని సందర్భాలు ఉన్నాయి. డబ్బులు కట్టకో మొత్తం మీద మేము పార్టీని ముందుకు నడిపించడానికి మా కార్యక్రమం చేసాం తప్ప కార్యకర్తలుగా ఈ రోజు ప్రజలు నడిపించేది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల విషయంలో. తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కానీ, పాదయాత్ర ఎఫెక్ట్ కానీ ఇవన్నిటినీ ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ప్రజలకి నాటుకుపోయి